హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు మన హెయిర్ గ్రోత్కి మంచి హెయిర్ హెల్దీగా ఉండడానికి నేచురల్గా ఎలా కోకోనట్ ఆయిల్ని ఎలా తీయాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. మనం చాలా వరకైతే కోకోనట్ ఆయిల్ చాలా మంచిది మన హెయిర్కి. మనం ఇంట్లో కొబ్బరికాయలను అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి చూసుకోకుండా ఖరాబ్ అవుతుంటాయి కదా, వాటితోటి కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా మరి లేదు అట్లాంటివి లేకపోతే మార్కెట్లో మనకు చాలా తక్కువ రేటుకి కూడా పచ్చి కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు. వాటిని తెచ్చుకొని ఇట్లా మనము మిక్సర్లో చిన్న చిన్న కట్ చేసుకొని మిక్సర్లో అయినా పట్టుకోండి, లేదంటే ఇలా రోలు ఉంటే రోట్లో అయినా దంచుకొని ఇట్లా సన్నగా నూరుకున్న తర్వాత ఇట్లా జాలితోటి ఇట్లా వడబోసుకోండి. ఇలా కోకోనట్ మిల్క్ వచ్చేసింది కదా, ఈ మిల్క్ని ఇప్పుడు మనం ఇట్లాంటి ఒక కవర్ తీసుకొని, ట్రాన్స్పరెంట్ కవర్ ఉండాలి, మనకి ఏర్పడేటట్లు ఉండాలి. ఇలా పోసుకొని ఎక్కడైనా సరే మీదికి తలిగేయండి. మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ మీదికి. నేనైతే స్టాండ్కి తలిగేశాను. ఇట్లా దీన్ని ఒక 2-3 అవర్స్ తర్వాత చూస్తే దానికి వాటర్కి కోకోనట్కి సపరేట్గా అవుతాయి. చూడండి, ఈ వేస్ట్ వాటర్ని తీసేసేయాలి. ఇక్కడ ఉంది కదా కోకోనట్ ఇదంతా క్రీమ్, ఈ క్రీమ్ని తీసుకొని మనం వేడి చేసుకోవాలి. ఒక బౌన్లో వేసుకొని ఇలా కట్ చేసుకోవడం వీడియోలో చూడండి. మీరు వీడియో చూస్తూ చేసుకోండి. చాలా బాగుంటుందండి హెయిర్కి నేచురల్గా. అంటే మనము ఆయిల్స్ వస్తున్నాయి కానీ అసలు ఏంటో అసలు ఈ మధ్య చాలామందికి హెయిర్ ఫాల్ అంటున్నారు. ఇలా చేసుకోవడం కష్టమే, కానీ ఇది ఇలా చేసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. ఈ ఆయిల్ కూడా చాలా మంచి స్మెల్ ఉంటుంది. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇట్లా మనం అరచేతిలో వేసుకున్నప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది ఈ ఆయిల్. దీన్ని వేడి చేసేటప్పుడు మొత్తం సిమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి. మంచిగా ఏదైనా కడాయిలో దీన్ని సిమ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి. లాస్ట్గా ఆయిల్ లాగా వస్తుంది. దాన్ని అప్పుడప్పుడు అడబోసుకుంటూ ఒక బౌన్లో అడబోస్తూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకు ఆయిల్ వచ్చేస్తుంది. ఈ విధంగా కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా వేయిస్తూ ఉండాలి. వీడియో చూస్తే మీకు మొత్తం ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా రెడీ చేసిన ఆయిల్ అయితే హెయిర్కి అయితే చాలా మంచిది. తప్పకుండా ఇలా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా షేర్ అయితే చేయండి.